బీఆర్ఎస్ అంతర్గత సంక్షోభంలో రేవంత్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. బీఆర్ఎస్ అంతర్గత సంక్షోభం వెనుక ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఇరు వర్గాలు ఆరోపణలు చేస్తున్నాయి. కేసీఆర్ కుటుంబాన్ని, పార్టీని చీల్చడానికి హరీష్ రావు, రేవంత్ రెడ్డి కలిసి కుట్రలు పన్నుతున్నారని కల్వకుంట్ల కవిత ఆరోపిస్తుంటే, రేవంత్ వ్యూహంలో భాగంగానే కవిత వ్యవహరిస్తుందని గులాబీ నేతలు ప్రత్యారోపణలు చేస్తున్నారు. ఇలా ఇరు వర్గాలు రేవంత్ కేంద్రంగానే విమర్శలు చేస్తున్నారు. కల్వకుంట్ల కవితను పావుగా వాడుకొని బీఆర్ఎస్లో చిచ్చు పెడుతున్నారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. రేవంత్ కనుసన్నల్లోనే కవిత నడుస్తూ హరీష్ రావు, సంతోష్లపై విమర్శలు చేశారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. పార్టీని అంతర్గతంగా బలహీనపరిచి కాంగ్రెస్ బలపడేలా వ్యూహం పన్నారని, అందులో భాగంగానే కవిత చేస్తున్న ఆరోపణలను చెబుతున్నారు. ఇది ఓ రహస్య రాజకీయ ఆపరేషన్గా బీఆర్ఎస్ నేతలు చర్చిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలను కవిత వర్గం ఖండిస్తుంది. ఒకే ఫ్లైట్లో సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావు ప్రయాణం చేశారని, ఈ సందర్భంగానే హరీష్ రావు రేవంత్ రెడ్డికి లొంగిపోయారని కవిత నేరుగా ఆరోపణలు చేశారు. ఇది నిజమా కాదా తేల్చి చెప్పాలని హరీష్ రావు రేవంత్ రెడ్డి కవితను ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న రహస్య ఒప్పందం వల్లే పార్టీలో ఈ సంక్షోభం నెలకొందని కవిత వర్గం ఆరోపిస్తుంది. బీఆర్ఎస్ అంతర్గత సంక్షోభం వెనుక తన పేరు రావడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఇలాంటి వారు వెనుక తాను ఉన్నానని చౌకబారు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనకు అలాంటి అవసరం లేదని, తను నాయకుడు అని, ముందుంటా కానీ ఎవరి వెనుక ఉండనని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్లో జరుగుతున్న అంతర్గత పరిణామాలకు బాధ్యులు మీరని బీఆర్ఎస్ నేతలు, కవిత వర్గం ఆరోపణలు చేసుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి పేరు మధ్యలో రావడం అనేది ఆసక్తి రేపుతుంది. బీఆర్ఎస్ అసలు టార్గెట్ రేవంత్ రెడ్డియేనా? దారులు వేరైనా వారి గమ్యం రేవంత్ని టార్గెట్ చేయడమేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక కాళేశ్వరంని సైడ్ చేయడానికి కవిత ఇష్యూని తీసుకొచ్చారు అని కాంగ్రెస్, బీజేపీలు అంటున్నాయి. వారు అన్నట్టే గత 2 రోజులుగా సోషల్ మీడియాలో కాళేశ్వరం గురించి న్యూస్ సైడ్ అయిపోయింది. కవిత ఇష్యూనే హాట్ టాపిక్ అయింది. కవిత కూడా అన్న, తండ్రిని ఏమీ అనలేదు. దీంతో ఈ కుటుంబ రాజకీయ చిత్రం డైరెక్షన్ ఎవరిది? పాత్రధారులను నడిపిస్తుంది ఎవరు? రేవంత్ పేరుని ఎందుకు 2 వర్గాలు చెబుతున్నాయి? దీని వెనుక అసలు కథ వేరే ఉందా? మైండ్ గేమ్ రాజకీయాలకి ఇది పరాకాష్ట అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇక కవిత పార్టీకి, పదవికి రాజీనామా చేశారు కానీ రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆమె తీసుకునే రాజకీయ నిర్ణయం ఆధారంగా ఈ వ్యవహారంలో అసలు వ్యూహం ఏంటి అనేది తేలే ఛాన్స్ ఉంది.